నమస్తే అండి. నేను ఈరోజు కొన్ని బేసిక్స్ చెప్దామని అనుకుంటున్నాను. పూజ చేసేటప్పుడు గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం పెడుతూ ఉంటాం. అవునా? చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. దేవతకి ఎటువంటి రంగు పుష్పాలు ఇవ్వాలి? ధూపం అంటే దేనితో చేయాలి? ఆవు పేడతో చేసే ధూపం ఉత్తమమా? దీపం అంటే ఎన్ని ఒత్తులు వెయ్యాలి? ఏ నూనె వాడాలి? నైవేద్యం అంటే ఏది పెట్టాలి? గంధం అంటే ఎలా? ఎక్కడి నుంచి? ఎంత ఆథెంటిక్ బ్రాండ్ ఏదో చెప్పండి. ఆ గంధమే తీసుకొచ్చి వాడతాం. ఇటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయండి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఒక దేవతని మనము పిలిచి సాక్షాత్కరించుకోవాలంటే ముఖ్యమైనది, అతి శక్తివంతమైనది బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలతోనే దేవతని ఇన్వైట్ చేయగలుగుతాము. కానీ అందరికీ బీజాక్షరాలని చదివే అంత అర్హత ఉండదు. అర్హత ఎందుకు ఉండదు అని చెప్తున్నానంటే, ఇప్పుడు మీరొక కాలభైరవ మంత్రం చదివారనుకుందాం. కాలభైరవ మంత్రం చదివినప్పుడు తొందరగా ఫలిస్తుంది మీరు కోరిన కోరిక. అది గ్యారంటీడ్. అయితే మీరు తప్పు చేశారనుకోండి, కాలభైరవుడి గణాలు ఎవరైతే ఉంటారో భూతగణం, ప్రేతగణం, ఇవి వచ్చి మీకు కనపడుతూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని శాంతింపచేసే మంత్రం మీకు తెలుసా? తెలియదు కదా! అలాంటప్పుడు బీజాక్షర మంత్రాన్ని అలా ఎలా చదివేస్తారు? అంటే మీరంత గొప్పవారు, అంత మంచివారు, మీ వల్ల పొరపాటున కూడా ఎక్కడ ఒక్క దోషం కూడా జరగదు అన్న నమ్మకం ఉంటే తప్పకుండా చదువుకోండి. మీకు తెలుసా ఒక బీజాక్షరాన్ని ఎన్ని సెకండ్స్‌లో చదవాలో తెలుసా? ఆ అక్షరాన్ని ఎక్కడ నుంచి పలకాలో తెలుసా పోనీ? ఆ అక్షరాన్ని నాభి నుంచి పలకాలా? లేకపోతే కంఠం నుంచి పలకాలా? ఎలా పలకాలి? ఎక్కడి నుంచి రావాలి? ఆ శబ్దం అన్న విషయమైనా తెలుసా? తెలియకుండా బీజాక్షరాన్ని మనం చదవలేము. కానీ దేవత సాక్షాత్కరించాలంటే వాటిని మించిన శక్తి దేంట్లోనూ ఉండదు. ఋషులకి చాలా దయ ఎక్కువండి. అందుకే పాపం అనేసి మనుషుల మీద జాలితో కొన్ని పదాలలో ఆ బీజాక్షరాలని రహస్యంగా దాచి ఉంచుతారు. అవి మనం పలికినా కూడా దోషం అంటకుండా. మనము దేవతకి గంధం ఇస్తాం కదా! ఆ గంధంలో లం అనే బీజాక్షరం ఉంది. పుష్పం అంటే హమ్ అనే బీజాక్షరం. ధూపం అంటే యం అనే బీజాక్షరం. దీపం అంటే రమ్ అనే బీజాక్షరం. నైవేద్యం అంటే వం అనే బీజాక్షరం. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇస్తున్నాము అంటే లం, హం, యం, రం, వం అన్న బీజాక్షరాలని ఏ దోషం లేకుండా పలుకుతున్నట్టు. ఫోకస్ దాని అంతరార్థం మీద, ఎందుకు ఆ పని చేస్తున్నామో వాటి మీద పెట్టండి. ఏ కలర్ పువ్వు ఇస్తే ఆనందపడతారు కాదు. పుష్పం ఇస్తున్నాము అంటే హమ్ అనే బీజాక్షరాన్ని తెలియకుండానే మనం అంటూ దేవతని పిలుస్తున్నామని అర్థం. ఇది అర్థం చేసుకోండి. లలిత నామాలలో 950వ నామం పంచ సంఖ్యోపచారిణి అని ఉంటుంది. అంటే ఏంటంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఈ 5టితో పూజింపబడే తల్లి అని. వీటితో మనం పూజిస్తున్నామంటే మనం తల్లికి ఏం చెప్తున్నట్టో తెలుసా? అమ్మా, నా శరీరంలోని పృథ్వీతత్వం నీ మేనికి గంధం అవ్వాలి. నా శరీరంలోని ఆకాశతత్వం నీ పాదాలకు పుష్పం అవ్వాలి. అమ్మా, నా శరీరంలోని తేజస్సు తత్వం నీకు దీపం అవ్వాలి. నా శరీరంలోని జలతత్వం నీకు అమృత నైవేద్యం అవ్వాలి. నాలో పంచతత్వాలు నీకే సమర్పించబడ్డాక ఇంక నేనెక్కడున్నానమ్మా? నీలో ఐక్యమైపోతాను కదా అని చెప్పడమే ఈ పంచ సంఖ్యోపచార పూజ. మనల్ని మనము తల్లికి అర్పించుకోవడమే ఈ పూజ యొక్క ఉద్దేశం. అందుకని ఇంకొకసారి ఏ నూనె వాడాలి, ఎన్ని ఒత్తులు వాడాలి, వీటి మీద ధ్యాస పెట్టకండి. మిమ్మల్ని మీరు అమ్మవారికి సమర్పించుకుంటున్నారా? లేకపోతే మీకు ఇష్టమైన దేవతకు మిమ్మల్ని మీరు అర్పించుకుంటున్నారా? ఆ బుద్ధితోనే మీరు పూజ చేస్తున్నారా లేదా? ఇది దృష్టిలో ఉంచుకోండి. నేను ఈ ఛానల్కి అక్షరాభ్యాసం అని పేరు ఎందుకు పెట్టానో తెలుసా? అభ్యాసం అంటే ప్రాక్టీస్ అని. అక్షరాలని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎప్పుడు చూసినా మనం. ఎందుకంటే ప్రతి అక్షరము ఒక బీజాక్షరమే. మనం ఎప్పుడన్నా రా అని అన్నామనుకోండి, హనుమంతుడు చెవి చాలా పెద్దది చేసుకుంటాడట.
వెంటనే మనం మా అని అంటామేమో, రామా అన్న పదం వినొచ్చు కదా అని. మనం అది కాకుండా వేరే ఏదో మాట్లాడతాము. ఆయన దృష్టి మన వైపు రాదు. అక్షరము ప్రతీదీ కూడా బీజాక్షరమే అండి. ఇప్పుడే కదా చెప్పాను, గంధం అన్నదానికి బీజాక్షరం లం అని. మీరు ఆలోచించండి, లం అన్నది అంత స్ట్రాంగ్ బీజాక్షరం. దేవతని ఇన్వైట్ చేయగల శక్తివంతమైన బీజాక్షరం. ఇప్పుడు ఆ పదాన్ని, ఆ అక్షరాన్ని యూజ్ చేసి తిట్లు తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. మీకు ఎటువంటి ఫలితం లభిస్తుంది చెప్పండి? మీరు ఇంకొకడిని తిట్టినా కూడా చెడు మీకే జరుగుతుంది. అది అర్థం చేసుకోండి. దేవత ప్రత్యక్షం అవ్వాలన్నా, మీ స్తోత్రం, మీ శ్లోకం దానికొక పవర్ అన్న రావాలి అన్నా, మీరు మాట్లాడే మాట, మీ ఆలోచనలు చాలా మంచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, శుద్ధతతో ఉండాలి. అందుకనే చెప్తున్నాను, మాటి మాటికి అక్షరం దేవత రూపం. అది కేవలం అక్షరాలు కావు. అక్షరాభ్యాసం అంటే ఓ నమః శివాయః సిద్ధం నమః అని రాయిస్తారు ఓనమాలతో. అంటే ఏంటో తెలుసా? గర్భంలో ఉన్నప్పుడు, అంటే అమ్మ పొట్టలో ఉన్నప్పుడు అది ఒక నరకం. నరకం ఎక్కడ లేదు, తల్లి గర్భంలోనే ఉంది. వైతరణి నది అని మీరు వినే ఉంటారు కదా. ఏముంటుంది అందులో? మాంసం, రక్తం, చీము. తల్లి గర్భంలో ఉన్నప్పుడు జీవుడు అందులోనే కదా ఉంటాడు. మాంసం, రక్తం, చీము ఇవే కదా, ఎముకలు, వీటి మధ్యలోనే కదా అతను ఉంటాడు. ఆ టైంలో దేవుణ్ణి ప్రార్థిస్తాట, స్వామి నేను పూర్వజన్మలో నిన్ను పూజించుకోలేకపోయాను, నన్ను క్షమించు, కానీ నాకు ఇంకొక జన్మని ఇస్తున్నావు కదా, నేను అందులో నీ నామస్మరణే చేసుకుంటాను, ఇంకా ఎటువంటి పాపము చేయను, నేను పుట్టంగానే ఇంకా నా జీవితం మొత్తం నీకే అంకితమయ్యి ధర్మబద్ధంగా బ్రతుకుతాను అని అనుకుంటాట. కానీ ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో ఈ ఆలోచనలన్నీ అతను మర్చిపోతాడు. అందుకే ఋషులు సాంప్రదాయంలో పెట్టారు. మన తెలుగు వారికి ఉంది, ఎంత మంచి సంప్రదాయమో చూడండి. మనము అక్షరాభ్యాసం చేస్తాం. ఓ నమః శివాయః సిద్ధం నమః. నేను ఒక నాలెడ్జ్ని పెంపొందించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకు ఆ నాలెడ్జ్ అంటే, నేను అనేవాడిని, ఆత్మని, నేను ఎవరు అని తెలుసుకోవడానికి చేసే ప్రయాణంలో తండ్రి నాకు సహకరించు, పరమేశ్వర నీ గురించి తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఆ నాలెడ్జ్ని ఇప్పించు అని స్టార్ట్ చేస్తాం. కానీ అండి, మనం నిజంగానే అది తెలుసుకుంటున్నామా? అక్షరాలు ఎందుకు నేర్చుకున్నామంటే ఒకళ్ళని తిట్టడానికి, నిందించడానికి, దూషించడానికి, బాధ పెట్టడానికి, వాటికి వాడుతున్నాం మనం అక్షరాలని. ఒకసారి ఆలోచించి చూడండి. మంచిగా మాట్లాడండి. మీరు చెప్పిన వారికే కాదు, ఆ శాంతి, తృప్తి అన్నవి మీకు కూడా లభిస్తాయి. అవి మంచి మాట, మంచి ఆలోచన లేనిదే ఏ మంత్రము, ఏ పూజ సఫలం అవ్వదండి. నాకు తెలుసు, చాలామంది అడుగుతారు, నేను పూజ చేశానమ్మా, ఇన్ని వ్రతాలు చేశాను, ఉపవాసాలు ఉన్నాను, కానీ కూడా నేను ఎక్కువ బాధపడుతున్నాను, నా లైఫ్ అంతా దుఃఖమే ఉంది. మా హస్బెండ్ అడిగారు, లేకపోతే మా ఫాదర్ అన్నారు, లేకపోతే ఊర్లో ఎవరో ఒకళ్ళు వచ్చి అనేవారు, నువ్వు ఇన్ని పూజలు చేస్తావు కదా, ఏం లాభం అని. నేను ఒక సమాధానం చెప్తా చూడండి. మురిక్కాలవ వాసన వస్తోంది అని క్లీన్ చేయడానికి మనం ఎవరినన్నా పిలిచామనుకోండి, వాడు క్లీన్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ వాసన వస్తుంది. అవునా కాదా? వస్తుంది కదా. ఇది కూడా అంతే. మనం నిష్టగా పూజ చేసుకుంటున్నప్పుడు మనకి కొన్ని బాధలు వచ్చాయి అంటే, అమ్మవారు కానీ, పరమేశ్వరుడు కానీ, విష్ణుమూర్తి కానీ, ఆ మన లైఫ్లో మనం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ దుఃఖాలన్నిటినీ కూడా దుంపతో సహా తీసేస్తున్నారు అని. అంటే మూల కారణమైన దుఃఖం ఉంటుంది కదా, రూట్ కాజ్ అంటాం చూడండి, దానితో సహా వాళ్ళు తీసేస్తున్నారు. తర్వాత నీకు సుఖాన్ని, సంతోషాన్ని, మనశ్శాంతిని ఇవ్వడానికి. అందుకే పూజ చేసేటప్పుడు ఒక టైంలో ఎక్కువ కష్టం, మన పాపాలు నాశనం చేయడానికి వస్తాయి అవి. పాజిటివ్గా చూడాలి. ఒక దుఃఖం వచ్చింది అంటే పాపం నాశనం చేయడానికి వస్తుంది అది. అసలు ఆలోచించండి, పిల్లలు ఆనందంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తారా వాళ్ళకి? అదే కొంచెం కష్టం వచ్చిందనుకోండి, పరిగెత్తుకుంటూ వస్తాడో రాడు మీ దగ్గరికి? భగవంతుడు కష్టం ఇచ్చాడు అంటే నా దగ్గరికి రా అని పిలుస్తున్నట్టు. ఎవరో ఏదో అన్నారని, కష్టం పోలేదని దేవుణ్ణి వదలకండి.
మాటి మాటికి పట్టుకోవాలి దేవుణ్ణి. మన బుద్ధి వక్రంగా ఉంటుంది. అందుకే మనం దేవుణ్ణి మాటి మాటికి పట్టుకోవాలి. లేదు లేదు ఇవాళ తప్పు చేస్తే ఓకే. ఐయామ్ సారీ. రేపటి నుంచి మొదలు పెడతా అని. మీరు ఎవరెవరో చెప్పారని పూజని మాత్రం మధ్యలో వదిలేయకండి. స్తోత్రాలని సరిగ్గా అర్థం చేసుకొని, భావనతో మిమ్మల్ని మీరు సమర్పించుకుంటూ భగవంతుడికి పూజ చేస్తే మీరు ఎటువంటి వారైనా దయాగుణం ఉన్నవాడినే భగవంతుడు అంటాడు. ఆయన తప్పకుండా మిమ్మల్ని క్షమించి మీకు మంచి చేస్తాడు. అసలు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు అనిపించింది శ్రద్ధగా పూజ చేసుకునే వాళ్ళకన్నా కరెక్ట్ పద్ధతి తెలియాలి కదా అని. అందుకని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఒక శ్లోకం కానీ, స్తోత్రం కానీ, చిన్న మంత్రం కానీ అర్థం తెలుసుకోండి. అసలు మీరు అర్థం తెలుసుకుంటున్నారు అంటేనే భగవంతుని రీచ్ అయ్యే మీ జర్నీలో సగం దూరం వచ్చేసినట్టే. అర్థం తెలుసుకోకుండా మీరు పూజ చేసినంత కాలం ఏ ఫలితం ఉండదండి. మీరు నన్ను ఏమనుకున్నా తిట్టుకున్నా సరే, దయచేసి అర్థం తెలుసుకోండి. మీ భాష సరిగ్గా ఉంచుకోండి. ఆలోచనలు మంచిగా ఉండాలి. మాటలో మంచితనం ఉండాలి. స్వచ్ఛత ఉండాలి. ట్రస్ట్ మీ, మీకే మీ లైఫ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒక 3 నెలలు చేసి చూడండి. నేను యాక్చువల్లీ గంగాధర అష్టకంలోని ఫస్ట్ శ్లోకానికి అర్థం చెప్పాను. కానీ అమ్మవారు ఎందుకో నా చేతి వాళ్ళ ఈ వీడియో చేయించారు. మరి ఎవరు వినాలని చేయించారో నాకు తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.